హాయ్ అందరికీ. కుక్ గ్రేస్ కార్నర్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఆనపకాయతో ఎంతో రుచిగా, ఆరోగ్యంగా ఉండే కూరను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఈ సింపుల్ రెసిపీని అన్నం, చపాతీ రెండిట్లోకి తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఒక లేతగా ఉన్న ఆనపకాయను శుభ్రంగా కడిగి, తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనపకాయని నార్మల్ కూరగాయగా అనుకుంటాం గానీ, కాదు. ఇందులో చాలా అంటే చాలా పోషకాలుండి, మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందించే సూపర్ కూరగాయ ఏదైనా ఉందంటే, అది ఆనపకాయ. ఆనపకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన కిడ్నీ ఆరోగ్యానికి, చర్మం యొక్క ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కనీసం వారానికి 2 సార్లు ఆనపకాయని ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కూరని వండుకోవడం కోసం ఒక కుండ తీసుకుని, అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, ఇంకా కొద్దిగా ఆనియన్ ముక్కలు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకుని, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకుని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఆనపకాయ ముక్కలు మగ్గటం కోసం మూత మూసుకుని ఒక 10 నిమిషాల పాటు వండుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. కూర కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక కప్పు పాలను వేసుకుని స్లో మంట మీద ఉంచుకుని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. పాలు వేసుకుని వండుకోవటం వలన ఆనపకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరని వేడి వేడిగా అన్నంలో కానీ లేదా చపాతీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం కుక్ గ్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా జీవించండి.